విశాఖలో 3 రోజుల పాటు జరిగిన సిఐఐ సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. సిఐఐకు భారీగా తరలివచ్చిన పారిశ్రామిక ప్రముఖులు వేల కోట్ల పెట్టుబడులు ఏపీలో పెట్టేందుకు ముందుకొచ్చారు. సిఐఐ సదస్సు విజయవంతం కావడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతికి పెట్టుబడులు భారీ స్థాయిలోనే వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. అలాగే ఏపీలో ఉన్న సానుకూల పరిస్థితుల గురించి ప్రపంచానికి తెలిసిందని అంటోంది. ఈ సదస్సులో 331 అవగాహన ఒప్పందాలు జరిగాయి. 4.78 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఎంఓయూలతో సుమారు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం సిఐఐకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా వచ్చే ఏడాది కూడా విశాఖలోనే పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని చెప్పారు. పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడితే 41 కంట్రీస్ నుంచి వస్తారని, ఇంత పెద్ద ఎత్తున డెలిగేట్స్ వస్తారని, ఇన్వెస్ట్మెంట్ పట్ల కూడా ఇంత ఆసక్తి చూపిస్తారని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. అంత బాగా చూపించారు. దీనిపైన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచం మొత్తం ఒక బ్రాండ్ ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చింది. దీనిపైన మనకు కొన్ని ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఇండియాకు ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ కొన్ని ఉన్నాయి. నేను ఇంతవరకు కూడా చెప్పాను. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈజ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడే కాదు, ఇంకా ఒక 30 సంవత్సరాలు ఇది కొనసాగుతుంది. మార్కెట్ కానీ రిసోర్స్ కానీ ఉన్నాయి. మనం మంచి పరిపాలన, సుపరిపాలన, అదే మరిగా గవర్నెన్స్ ఇవ్వగలిగితే మాత్రం వండర్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చేస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. సిఐఐ సదస్సుతో వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఏపీ పెట్టుబడులకు అనుకూలమని బల్లగుద్ది చెప్పొచ్చా? ఈ పెట్టుబడులతో ఏపీ తలరాత మారబోతోందా? అంటే ఇవాళ భాగస్వామ్య సదస్సులో సుమారు 5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. నిజంగానే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఎంత డెవలప్ అవుతుంది. ఇందులో చాలా కీలక రంగాల్లో పెట్టుబడులు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక 60,000 కోట్ల పెట్టుబడులు తెస్తామని చెప్పారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లో చాలా మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే, ఇప్పుడు ఉదాహరణకు మీకు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న విషయమే. బట్ అయినా కూడా కేంద్రం ఆ మేరకు తెస్తారన్న సంతోషం, పెట్టుబడిదారులు వచ్చి ఇది రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారన్న సంతోషం. కానీ ఇందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఎకానమీ డౌన్ టౌన్లో ఉంది. ఇప్పుడు నేను ఇంత దాకా చెప్పింది అదే. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 4 సంవత్సరాల లోయెస్ట్ లెవెల్కి పడిపోయింది. మరి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 4 సంవత్సరాల లోయెస్ట్ లెవెల్కి పడిపోతే మరి ఈ భాగస్వామ్య సదస్సులు 4 ఏళ్ళు జరుగుతున్నాయి కదా, పెట్టుబడులు వస్తున్నాయి కదా, మరి వస్తున్నా ఎందుకు పారిశ్రామిక ఉత్పత్తి జరగడం లేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అంటే అర్థం ఏంటి? పెట్టుబడులు వస్తున్నాయి కానీ ప్రొడక్షన్ రావడం లేదు, అంటే ఫ్యాక్టరీ పెట్టడం లేదు. మరి ఇవాళ స్పెషల్ ఎకనామిక్ జోన్లో చూడండి, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి రాకుంటే ఇవాళ భూములు పడాపడి ఉన్నాయి. మీరు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నటువంటి స్పెషల్ ఎస్సీజేలే చూడండి, క్లియర్గా మనకు కనబడతాయి. భూములు మాత్రం పరిశ్రమలు తీసుకున్నారు, రాయితీలు తీసుకున్నారు, ట్యాక్స్ ఇన్సెంటివ్ తీసుకున్నారు, ఇదే భూములు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు, కానీ ఇండస్ట్రీ పెట్టడం లేదు. ఒకవేళ నిజంగానే పెట్టుంటే, పెట్టుబడులు దేశ విదేశీ పెట్టుబడులు ఇంత బాగా వచ్చుంటే, మరి ఇలా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 4 ఇయర్లోకి ఎందుకు పడిపోయింది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 22 మంత్లోకి ఎందుకు పడిపోయింది? అందువల్ల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఆ ఆసక్తి వ్యక్తం చేయడం వేరు, ఆచరణ వేరు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఏంటి? మేము మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాము, ఆసక్తి చూపుతున్నాము అనే అవగాహన ఒప్పందం. ఈ అవగాహన ఒప్పందం వచ్చినంత మాత్రాన్ని పెట్టుబడి వచ్చినట్టు కాదు. ఎందుకంటే అదే నిజమైతే మరి ఎవరైనా అవగాహన ప్రకారం పెట్టుబడి పెట్టకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందా? ఉండదు కదా. అందువల్ల ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వం కూడా చెప్పాల్సింది అంటే, గత పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనకు ఎక్స్పీరియన్స్ ఇంత, ఎన్ని పెట్టుబడులు వస్తాయంటే ఎన్ని వచ్చాయి, యాక్చువల్ పర్సంటేజ్ ఆఫ్ గ్రౌండింగ్ ఎంత అనేది ప్రభుత్వం బయటపెట్టాలి. ఎందుకంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ గ్రౌండింగ్ తెలియకుండా పతాక శీర్షికల్లో మాత్రం పేపర్లో వస్తాయి, మీ టీవీలో వస్తాయి, 5 లక్షల కోట్లు వస్తున్నాయని. మరి 5 లక్షల కోట్లు ఈ ఒక్క సదస్సులోనే వస్తే, చంద్రబాబు నాయుడు ఈ లోపల జపాన్ వెళ్ళారు, చైనా వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, వాళ్ళంతా కూడా పెట్టుబడులు పెడతా అన్నారు. అమెరికాకు లోకేష్ వెళ్ళాడు, ఆయన కూడా పెట్టుబడులు పట్టుకొచ్చిండు. ఇవి కాక ఇంకా వాళ్ళు వీళ్ళు వెళ్తూనే ఉన్నారు కదా. మరి ఇవన్నీ కలిపితే ఎన్ని లక్షల పెట్టుబడులు కాలో? 10 లక్షలు, 20 లక్షల కోట్లు అవుతాయి. మరి 20 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల సునామీ వస్తుంది, వరదలు వస్తాయి, తుఫాన్లు కూడా వస్తాయి. మరి అన్ని పెట్టుబడులు వచ్చినాయా? అందువల్ల ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి.
అయితే పెట్టుబడులు రావాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్కు ఆ పొటెన్షియల్ కూడా ఉన్నది నిజమే ఇప్పుడు, ఎందుకంటే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అదొక పెద్ద లాజిస్టిక్స్కు అడ్వాంటేజ్గా ఉంటుంది. తర్వాత మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి మీకు, యురేనియం నుంచి మొదలుకొని ఐరన్ ఓర్ ఇనుప ఖనిజం ఉంది, రాగి కాపర్ ఉంది, చైనా క్లే ఉంది, మైకా, అలాగే మీకు వెరైటీస్ అయితే ప్రపంచంలో ఉన్న మొత్తం వెరైటీస్ నిక్షేపాల్లో 70% రాయలసీమలో ఉన్నాయి. మళ్ళీ రెడ్ శాండర్స్ ఉంది, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి, హార్టికల్చర్ ఉత్పత్తులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు, అనేక రకాల ఖనిజ నిక్షేపాలు, ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది. సో ఇట్లాంటి పొటెన్షియల్ ఉన్నమాట నిజం. అయితే ఈ పొటెన్షియల్ను ఆచరణలో రావాలి అంటే అనేక అడ్డంకులు ఉన్నాయి. ఒక అడ్డంకి ఏంటంటే వరల్డ్ ఎకానమీ ఇంకా ఆశించిన స్థాయిలో రికవర్ కాలేదు, మన ఎక్స్పోర్ట్ డల్గా ఉన్నాయి. ఇండియన్ ఎకానమీలో నేను ఇంతకుముందే చెప్పినట్లు కన్సర్న్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చాలా లో లెవెల్ ఉంది, మీకు అగ్రికల్చరల్ కల్టివేషన్ తగ్గిపోయింది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. మరి ఈ కన్సర్న్స్ ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ సమ్మిట్లో వ్యక్తం చేసినటువంటి ఆసక్తి కాస్త ఇన్ రియాలిటీ గ్రౌండింగ్ అవుతుందా లేదా, గత అనుభవాలు ఏంటి, ఇప్పుడున్నటువంటి అనుభవం ఏంటి అనేది మాత్రం తెలియాలి. చాలా సందర్భాల్లో ఏం జరుగుతాయంటే ఆల్రెడీ పైప్లో ఉన్న వాటిని తీసుకొచ్చి ఆ రోజు సంతకాలు పెడతారు. ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి చూడండి. సో మా బిడ్డ పెళ్ళిలో తల్లిదండ్రుల మ్యారేజ్ డే జరుగుతుంది, లేదా ఇంకో మేనల్లుని బర్త్డే జరుగుతుంది, అదే వేదిక పైన కేక్ కట్ చేస్తారు మీరు చూడండి. సో ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయి. అంటే ఎట్లాగో వచ్చే పెట్టుబడులు ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో సంతకాలు చేస్తారు. సో అందరు చూడంగా ఇప్పుడు పెళ్ళిలో బర్త్డే జరుపుకున్నట్లు జరుపుకుంటారు, మ్యారేజ్ డేలో ఒకరి మ్యారేజ్ ఇంకొకరు మ్యారేజ్ డే జరుపుకున్నట్లు జరుపుకుంటారు. అందువల్ల ఇట్లాంటివి ఉన్నాయా? బట్ ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించడానికి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉపయోగపడింది. ఇవన్నీ పెట్టుబడులు కార్యరూపం దాల్చాలని కోరుకుందాం. 5 లక్షల కోట్లు నిజంగానే ఆంధ్రప్రదేశ్కు రావాలని కోరుకుందాం. ఆ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా పారిశ్రామిక ప్రగతిలో ముందుకు సాగాలనే కోరుకుందాం. ఎస్, మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, డెఫినెట్గా లాజిస్టిక్స్ ఉన్నాయి, ఎంటర్ప్రిన్యూరల్ క్లాస్ ఉంది. అంటే ఆంధ్ర పాపులేషన్ కూడా మరో ప్రత్యేకత ఏంటి, ఎంటర్ప్రినర్షిప్ ఎక్కువ. అలాగే బిజినెస్ ఫ్రెండ్లీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకు రిఫార్మ్స్ చీఫ్ మినిస్టర్గా పేరుంది. పొలిటికల్ రిస్కులు కూడా తీసుకొని రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయగలిగే సత్తా ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ కలిసి వచ్చి నిజంగా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా పారిశ్రామికీకరణ జరుగుతుందని ఆశించుదాం, జరగాలనే కోరుకుందాం. గత అనుభవంలో ఎంత జరిగిందో చెప్పమని ప్రభుత్వాన్ని అడుగుదాం.